చదువుకుందాం. యోబు గ్రంథము 22:21. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశము అవలంబించు, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకును. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారముల నుండి దుర్మార్గము దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుదువు. చాలు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మానవునికి మేలు కలగటానికి లేక మనుషుడు అభివృద్ధి చెందటానికి ఈ వాక్యము ద్వారా మనకు కొన్ని సత్యాలు ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే మనం మేలు పొందుకోవాలని దేవుని యొక్క ప్రణాళిక, మనం అభివృద్ధి చెందాలని దేవుని యొక్క చిత్తము. అయితే మేలు పొందలేకపోయే వాళ్ళు కొంతమంది, అభివృద్ధి చెందలేని వాళ్ళు చాలా మంది కనపడుతున్నారు. కనుక ఈ రాత్రి ఈ సంగతులను మనకు తెలియజేస్తున్నాడు. ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానము కలుగుతుంది. ఈనాడు సజీవుడైన దేవునితో సహవాసం చేసేవారు కొలువైపోయారు. లోకస్తులతో స్నేహాలు చేసేవారు కొంతమంది, అన్యజనులతో సహవాసాలు చేసేవారు కొంతమంది, రాజకీయ నాయకులతో సహవాసాలు చేసేవారు కొంతమంది, బంధువులతో సహవాసం చేసేవారు కొంతమంది, కులస్తులతో సహవాసం చేసేవారు కొంతమంది, ధనవంతులతో సహవాసం చేసేవారు కొంతమంది. ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా విషయాలు బయటకు వస్తాయి. అలా నీ జీవితాన్ని గడుపుకుంటూ పోతే దేవుని యొక్క సమాధానం నీకు దొరకదు, మనసుకు శాంతి ఉండదు, మనసుకు నెమ్మది ఉండదు, హృదయంలో సంతోషం ఉండదు. అయితే అంటున్నాడు, ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానము కలుగును. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. నిన్ను ప్రశ్నించుకొని, అవును నేను ఎవరితో సహవాసం చేస్తున్నాను? సజీవుడైన దేవుడితో సహవాసం చేస్తున్నానా, లేక వాళ్ళతో వీళ్ళతో కూడా సహవాసం చేస్తున్నానా? దెయ్యముతో సహవాసం చేస్తున్నానా, దేవుడితో సహవాసం చేస్తున్నానా? ప్రార్థనా పరులతో సహవాసం చేస్తున్నానా, లోకస్తులతో సహవాసం చేస్తున్నానా అని నీకు నీవు ప్రశ్నించుకోవాలి. దావీదు ప్రశ్నించుకున్నాడు, నా ప్రాణమా, ఓ నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరవద్దు. ఇదంతా ఆయన ఉపకారమే. నీ బలాన్ని బట్టి కానీ, నీ తెలివిని బట్టి కానీ, నీ జ్ఞానాన్ని బట్టి కానీ, నీ చదువును బట్టి కానీ, నీ కులాన్ని బట్టి కానీ వచ్చింది కాదు. అందుకే నా ప్రాణమా అని తన ప్రాణములకు, తన మనస్సుకు హెచ్చరిక చేసుకుంటున్నాడు. మరి ఈరోజు నీ పరిస్థితి ఏమిటి? ఎప్పుడైనా హెచ్చరిక చేసుకున్నావా? నేను ప్రభు శరీరం తినాలి, ప్రభు రక్తం త్రాగాలి, నాకు ఆ యోగ్యత ఉన్నదా లేదా అని ఎప్పుడైనా హెచ్చరిక చేసుకున్నావా? ఈ రాత్రి ఆత్మదేవుడు తెలియజేస్తున్నా, వాక్యం వింటున్నాం కానీ మనసులో మార్పు రావటం లేదు. అంటే మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం, మన గొయ్యి మనమే తవ్వుకుంటున్నాం, మన శాపం మన అంటే తెచ్చుకుంటున్నాం. వాక్యం వింటున్నా మనసు మారదు, వాక్యం చదువుతున్నా మనసు మారదు, ప్రార్థన చేస్తున్నా బుద్ధి మారదు. అలాంటి జీవితం దేవునికి ఇష్టము కాదు. అందుకంటున్నాడు, ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానం కలుగుతుంది. అందుకంటున్నాడు, లోక శ్రేయము కోరి పాప సముద్రములో పడిపోతిని, దిగిపోతిని, లేవనెత్తుము యేసయ్యా, దరికి చేర్చుము మెస్సయ్యా. అయ్యా, లోక స్నేహాన్ని కోరి, లోక సహవాసాన్ని కోరి పడిపోయాను, చెడిపోయాను, నన్ను లేవనెత్తయ్యా,
ఒక దరికి చేయాలని గోజాడుతున్నాడు ఈ భక్తుడు మరి నీ జీవితం. అందుకే ఈ రాత్రి నీకు తెలియజేస్తున్నాడు, నా కుమారుడా, నా కుమారి, నీవు ఆయనతో సహవాసం చేస్తే, సజీవుడైన దేవుడితో సహవాసం చేస్తే, సర్వ సృష్టిగతి దేవుడితో సహవాసం చేస్తే నీవు సమాధానము కలుగుతుంది. మనసుకు శాంతి లేదా? మనసుకు నెమ్మది లేదా? హృదయంలో గలిబిలా, కలవరమలా, కలతల, దిగులా, భీతి చెందుతున్నావా? అయితే ఆయనతో సహవాసం చేయి. ఒక శనివారం వచ్చి కూర్చుంటున్నావేమో, ఒక ఆదివారం వచ్చి కూర్చుంటున్నావేమో, ఒక 2 గంటలు నేను ప్రార్థనకి వెళ్ళానని నీవు మోసం చేసుకుంటున్నావేమో. ఈ రాత్రి ఆత్మదేవుడు నీకు హెచ్చరిక చేస్తున్నాడు. ఎన్నాడు ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం, లేక సమాధానం దొరకదు, శాంతి దొరకదు, నెమ్మది దొరకదు, కలవరం, గలిబిలి, కలతలే. రెండోది ఏమంటున్నాడు? అలాగున నీకు మేలు కలుగును. దేవునికి స్తోత్రం. ఈనాడు మనుషుడు కీడు పొందుకోవడానికి కారణం ఇది. ఈ మనుషుడు నష్టపోవడానికి కారణం ఇది. ఈనాడు మనుషుడు దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాడు. ఈ రాత్రి పరిశుద్ధ